హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుధా వాహిని వ్లాగ్స్. మీరందరూ చాలా రకాల వడియాలు ట్రై చేసి ఉంటారు. అయితే నేను చెప్పే ఈ వడియాలు కూడా ఒకసారి ట్రై చేయండి. పప్పు, సాంబారు, పచ్చళ్ళలోకి ఈ వడియాలు అయితే సూపర్ కాంబినేషన్. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏం చేయాలో చూసేద్దామా? ఫస్ట్ మిక్సీ జార్లోకి 1 కప్ సగ్గుబియ్యం తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసుకున్న సగ్గుబియ్యంని జల్లెడ పెట్టి జల్లించుకోవాలి. పైన ఏదన్నా పలుకులుంటే మళ్ళీ వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా జల్లించుకొని తీసుకోవాలి. ఈ పౌడర్లోకి కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. 1 కప్ సగ్గుబియ్యానికి 1/2 కేజీ టమాటాలు సరిపోతాయి. ఈ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ను కూడా జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకున్నాక జల్లెడ పైన ఎక్కువ ముక్కలు కనుక ఉంటే వాటిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని కాసిన వాటర్ పోసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ను కూడా వడకట్టి తీసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత అదే మిక్సీ జార్లోకి 1 ఇంచ్ అల్లం, 3 పండు మిర్చీలని తుంచి మిక్సీ జార్లో వేసుకొని వీటిని కూడా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. పండు మిర్చి అవైలబుల్ లేకపోతే ఎండుమిర్చి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ వడియాలు పెట్టుకోవడానికి కావాల్సిన కారం, సగ్గుబియ్యం పౌడర్, టమాటా పేస్ట్ రెడీగా ఉన్నాయి. ఇవి రెడీగా ఉంటే ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1 కప్ వాటర్ పోసుకొని అందులోకి 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకొని వాటిని 50% వరకు ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. రిమైనింగ్ 50% మనం వడియాలు ఎసరులోకి వేసినప్పుడు ఉడుకుతాయి. ఇప్పుడు ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో 6 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్ ముందుగా మనం కలిపెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్ మిశ్రమాన్ని ఈ బాయిల్ అవుతున్న వాటర్లోకి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఎక్కడన్నా మధ్య మధ్యలో చిన్న చిన్న ఉండలు కట్టి స్పూన్తో ప్రెస్ చేసుకోవాలి. ఇందులోకే ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకొని అందులోకి మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వడియాల్లోకి కాస్త తక్కువగానే వేసుకోవాలి. ఇందులోకే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పండుమిర్చి పేస్ట్ కూడా వేసి ఎక్కడా ఉండలు లేకుండా వీటన్నిటిని కలుపుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అడుగంటకుండా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత వాటర్ కాస్త దగ్గరకు వచ్చి చిక్కబడుతుంది. ఈ స్టేజ్లో ముందుగా మనం 50% ఉడికించుకున్న సగ్గుబియ్యంని కూడా వేసి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. వీటిని ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకోవాలి. మరో 10 మినిట్స్ తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరీ చిక్కబడనియొద్దు, ఆరే కొద్దీ ఇంకా చిక్కబడుతుంది. ఎక్కువగా చిక్కబడనిస్తే వడియం అనేది పలుచుగా రాదు. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ చిక్కబడింది అనిపిస్తే 1 గ్లాస్ హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి, మళ్ళీ పలుచుగా అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న వడియాల పిండిని కొంచెం కొంచెంగా గిన్నెలోకి తీసుకొని వడియాలు పెట్టుకోవాలి. రిమైనింగ్ పిండిని ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. పిండిని తడి క్లాత్ మీద కానీ ప్లాస్టిక్ కవర్స్ మీద కానీ వడియాల్లాగా వేసుకోవాలి. 3 డేస్ ఎండలో బాగా ఎండనివ్వాలి. అంతే, సగ్గుబియ్యం టమాటా వడియాలు రెడీ. సంవత్సరం పాటు నిల్వ ఉండే సగ్గుబియ్యం టమాటా వడియాలు రెడీ అయిపోయినాయి. ఎండిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చింది కదూ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. టైం నా వీడియోని చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 డేస్ తర్వాత ఈ వడియాలు పూర్తిగా ఎండిపోయినాయి. వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఎలా వచ్చినాయో మీకు చూపిస్తాను. సగ్గుబియ్యం టమాటాలు వేసాం కదా, వేయించినప్పుడు ఆ సగ్గుబియ్యం మధ్య మధ్యలో తగులుతూ ఉంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. మన ఛానల్లో పొటాటోస్తో కూడా వడియాలు చేసిన వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.